శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బ్రహ్మాండ మోహనమను దుర్గా కవచం. నారదుడిట్లు పలికెను, సమస్త ధర్మాలు సమస్త జ్ఞానాలు తెలిసిన ఓ నారాయణ, బ్రహ్మాండాలను అన్నింటినీ మోహింపచేయి దుర్గా కవచం నాకు చెప్పుమని అడిగను. శ్రీ నారాయణుడిట్లు పలికెను, ఓ వత్స, సుదుర్లభమైన దుర్గా కవచం నీకు చెబుతాను. దీన్ని పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ దయతో బ్రహ్మదేవునికి చెప్పెను. బ్రహ్మదేవుడు దీన్ని గంగానది తీరాన ధర్మునికి ఉపదేశించెను. ధర్ముడు దీన్ని పుష్కర క్షేత్రాన నాకు ఉపదేశించెను. త్రిపురారియగు శంకరుడు ఈ కవచం ధరించి త్రిపురాసురులను సంహరించెను. బ్రహ్మదేవుడు ఈ కవచాన్ని ధరించి మధుకైటముల భయాన్ని తొలగించుకొనెను. భద్రకాళి ఈ కవచం ధరించి రక్తబీజలోని రాక్షసులను సంహరించెను. దేవేంద్రుడు దీన్ని ధరించి రాజ్యలక్ష్మిని తిరిగి పొందెను. మహాకాలుడు దీనివల్లనే చిరంజీవి అయ్యను. అట్లే నందీశ్వరుడు దీన్ని ధరించి మహాజ్ఞాని అయ్యను. శ్రీరామచంద్రుడు కూడా దీన్ని ధరించి మహాజ్ఞాని అయ్యను. మహాజ్ఞానియగు దూర్వాస మహర్షి ఈ కవచం ధరించినందువల్లే శివునితో సమానుడయ్యానని నారాయణుడను. ఓం దుర్గాదేవ్యై స్వాహాను షడక్షరి మంత్రం నా శిరస్సును రక్షింపనిమ్ము. ఈ మంత్రం భక్తులకు కల్పవృక్షం వంటిది. ఈ మంత్రం యొక్క వివరణ కానీ దీన్ని గ్రహించిన వారి గురించి కానీ వేదాల్లో ఎక్కడా కనిపించదు. ఈ మంత్రాన్ని గురుముఖతః పొందినంత మాత్రాన అతడు శివునితో సమానుడగచున్నాడు. ఓం దుర్గాయే నమః అను మంత్రం నా ముఖం ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం దుర్గే రక్షయ అను మంత్రం నా కంఠమును, ఓం హ్రీం శ్రీం దుర్గాయ నమః అను మంత్రం నా కంఠమును, ఓం హ్రీం క్లీం దుర్గాయ నమః అను మంత్రం నా పృష్ఠభాగాన్ని, హ్రీం అన్నది నా వక్షస్థలాన్ని, శ్రీం అనేది నా చేతిని, ఓం శ్రీం హ్రీం క్లీం అనేది నా సర్వాంగాలని స్వప్నాన జాగ్రత్తావస్థలోను ఎల్లప్పుడూ రక్షించుగాక. దుర్గాదేవి నా తూర్పు దిక్కును, చండిక నా ఆగ్నేయ భాగమును, భద్రకాళి నా దక్షిణ భాగాన్ని, మహేశ్వరి నా నైరుతి భాగాన్ని, వారాహి నా పశ్చిమ భాగాన్ని, సర్వమంగళ నా వాయవ్య భాగాన్ని, వైష్ణవి ఉత్తర భాగాన్ని, శివప్రియ నా ఈశాన్య భాగాన్ని, జగదంబిక నన్ను జలమున, స్థలమున, అంతరిక్షమున ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓ నారద, ఇది సుదుర్లభమైన దుర్గాదేవి కవచం. ఓ నారద, ఈ కవచాన్ని అందరికీ తెలుపరాదు. కావున కవచం పొందవలనని అనుకున్నవాడు గురువును శాస్త్ర ప్రకారంగా పూజించి అతనికి అలంకారాలు చందనాదికాములు ఇచ్చి సన్మానించాలి. ఇట్లు గురువుచే అనుగ్రహింపబడే దుర్గా కవచం ధరిస్తే అతడు విష్ణుతుల్యుడగును. సమస్త పుణ్యతీర్థములన్నీ తిరుగుతే, భూప్రదక్షిణం చేస్తే కలుగు ఫలితం ఈ దుర్గాదేవి కవచం ధరిస్తే కలుగును. ఈ కవచాన్ని 5 లక్షల మార్లు జపిస్తే కవచం సిద్ధించును. సిద్ధ కవచమైన వారిని ఎట్టి అస్త్రం బాధింపదు. అతడు నీటిలో పడ్డా, నిప్పులో పడ్డా కవచ ప్రభావం వల్ల మరణం సంభవించదు. అతడు జీవన్ముక్తుడగును. సర్వసిద్ధేశ్వరుడు కూడా అగును. దుర్గా కవచం సిద్ధించిన మానవుడు విష్ణుమూర్తితో సమానుడగును. ఓ నారద, నీకు అమృత ఖండము కన్నను శ్రేష్టమైన ప్రకృతి ఖండమును ఇంతవరకు చెప్పితిని అని నారాయణుడు పలికెను. ఓ నారద, దుర్గాదేవియే మూల ప్రకృతి. గణపతి ఆ దేవి యొక్క పుత్రుడు. దుర్గాదేవి శ్రీకృష్ణ వ్రతం ఆచరించి గణపతిని పుత్రునిగా పొందను. శ్రీకృష్ణ పరమాత్మయే తన అంశంచే గణపతిగా జన్మనెత్తెను. సుశ్రావ్యం అమృతం వంటి ఈ ప్రకృతి ఖండమును బ్రాహ్మణుని వల్ల విన్న తర్వాత ఆ బ్రాహ్మణునికి మృష్టాన్న భోజనం పెట్టి బంగారమును దక్షిణగా ఇవ్వాలి. అట్లే దూడతో ఉన్న ఆవును, వస్త్రములను, అలంకారాలను, పుష్పమాలను దీన్ని చదివిన బ్రాహ్మణునికి భక్తిపూర్వకంగా దానం చెయ్యాలి. గ్రంథమును కూడా పుష్పాదులచే భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ విధంగా ఈ ఖండాన్ని వింటే శ్రీ మహావిష్ణువు సంతోషించును. అతనికి పుత్ర పౌత్రాది భాగ్యములిచ్చును. శ్రీకృష్ణ భక్తుడై గోలోకానికి పోవునని నారాయణుడు నారదమునికి చెప్పెను. శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణాన 2వదగు ప్రకృతి ఖండం సమాప్తమైనది. ఓం శాంతి శాంతి శాంతి.